మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే కథ ఏమిటంటే 16 అణాల స్నేహం. అత్తవారింటికి కొత్తగా కాపురానికి వచ్చింది అమల. ఇల్లంతా ఒకసారి తిరిగి చూసి తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయింది. లంకంత ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు, ఈ జరిగినదంతా ఆమెకు ఒక కలలా తోచింది. దాదాపు 3 నెలల క్రితం ఆమె ఒకనాటి సాయంత్రం ఏటి నుంచి నీటి బిందెతో ఇంటికి తిరిగి వస్తున్నది. దారిలో ఒక అందమైన యువకుడు ఎదురుపడి ఆమెకేసి 1-2 క్షణాలు పరీక్షగా చూసి, మరేమనుకోకు, నా పేరు సుదర్శనం, నీ పేరేమిటి, మీ ఇల్లెక్కడా అని అడిగాడు. అపరిచితుడు ఇలా పలకరించేసరికి అమల బెదిరిపోతూనే అతడి ప్రశ్నలకు జవాబు చెప్పి గబగబా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత 10 రోజులకు సుదర్శనం తల్లిని వెంటబెట్టుకుని అమల వాళ్ళ ఇంటికి వచ్చాడు. అసలు విషయం ఆమెకప్పుడు తెలిసింది. లోగడ సుదర్శనం ఆమెను ఏటి దగ్గర పలకరించిన రోజున తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామంలో ఒక అమ్మాయిని చూడవచ్చాడు. ఆ అమ్మాయి తండ్రి సుదర్శనం తండ్రికి మంచి స్నేహితుడు. అతిగా అలంకరించుకుని దురుసుగా ఎబ్బెట్టిగా మాట్లాడిన అమ్మాయి సుదర్శనానికి నచ్చలేదు. తండ్రి కోపగించుకుని ముందుగా బయలుదేరి తమ ఊరు వెళ్ళిపోయాడు. కొంచెం వెనగ్గా ప్రయాణమైన సుదర్శనానికి ఏటి నుంచి నీరు తెస్తున్న అమల దారిలో తారసపడింది. అమల సవతి తల్లి అమల అదృష్టానికి చాలా బాధపడిపోయింది. అయితే ఇరుగు పొరుగు వాళ్ల వల్ల ఆమె ఈ పెళ్లికి ఒప్పుకోవలసి వచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళు తనను తలా ఒక మాట అంటారని ఈ పెళ్లికి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది. అమల అత్తవారింటికి వస్తూనే ఈ పెళ్ళి తన మామగారికి ఏమాత్రం ఇష్టం లేదని తెలుసుకున్నది. ఆయనకు కట్నం గురించి చింత లేదు, కొడుకు తన స్నేహితుడు కూతురిని కాదన్నాడనే బాధ. ఆమె ఒకనాడు భర్తతో, నాకు స్నేహితుడంటూ ఉన్న ఒక్కరు ఈ ఊళ్ళోనే ఉన్నారు, ఆయన్ని ఒక్కసారి చూడాలి, ఇది ఎన్నేళ్లుగానో మనసులో ఉన్న కోరిక అని అనింది. సుదర్శనం ఆశ్చర్యపోతూ, నీకు ఈ ఊళ్ళో స్నేహితుడా, ఎవరాయన అని అడిగాడు. అంత ఆశ్చర్యపోకండి, ఆ స్నేహితుడి కథ ఇది అంటూ అమల జరిగిందంతా చెప్పింది. అమల పుట్టగానే తల్లి చనిపోయింది. తండ్రి మరొక పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి అమలను రాచి రంపాన పెట్టేది. 10 ఏళ్లు కూడా నిండని అమల చేత ఇంటి చాకిరీ అంతా చేయించేది. బడికి కూడా వెళ్ళనిచ్చేది కాదు. ఇలా ఉండగా సవితి తల్లి తమ్ముడు పెళ్లి నిశ్చయమైంది. ఆమె 10 రోజులు ముందుగానే పెళ్లికి ప్రయాణమైపోతూ ఇంటి గదులు అన్ని తాళం పెట్టి ముందు గదిలో కుంపటి, సంచిలో కొంత బియ్యము అమల కోసం ఉంచింది. నేను 10 రోజులు తిరిగి వస్తాను, నేనిచ్చే ఈ 20 అణాలతో మజ్జిగ, ఆకుకూరలు కొనుక్కొని మహారాణిలా వండుకు తిను అంటూ అమల చేతులు 20 అణాలు పెట్టి పిల్లలు భర్తతో వెళ్ళిపోయింది. అమల తండ్రి రెండో భార్య చేతిలో కీలుబొమ్మ. అమల 2 పూట్లకు సరిపడా వంట చేసుకుని పగలు భోజనం కాగానే కిటికీ ముందు కూర్చొని వీధిలోకి చూస్తూ కాలం గడిపేది. ఇలా ఉండగా ఒంటరిగా ఉన్న అమలకు బెంగ పట్టుకుంది. ఒకనాటి మధ్యాహ్నం వేళ ఒంటి మీద కట్టు పంచె మాత్రమే ఉన్న ఒక ఆయన వీధిలో నిలబడి దారిని పోయే వాళ్ళకేసి చేతులు చాచి, గ్రహణం అని సముద్ర స్నానానికి వచ్చాను, బట్టలు ఒట్టున పెట్టి స్నానం చేస్తుండగా వాటిని ఎవరో ఎత్తుకుపోయారు, మా ఊరు వెళ్లేందుకు బాడుగు బండిలో రేవు చేరి అక్కడ పడవ ఎక్కాలి, ఇందుకు మొత్తం 16 అణాలు అవసరము, ఎవరైనా సాయం చేస్తే ఆ డబ్బు మా నౌకరు చేత వెంటనే పంపుతాను అని దీనంగా అడగసాగాడు. కానీ ఎవ్వరూ అతడికి సహాయం చేయలేదు. తల పక్కకు తిప్పుకొని వెళ్ళిపోసాగారు. ఇది చూసిన అమలకు చాలా జాలి కలిగింది. ఆమె గుమ్మం దాకా వెళ్ళి అతన్ని కేక వేసి పిలిచి దగ్గరకు రాగానే, 16 అణాల మాట సరే, భోజనం చేశావా అని అడిగింది. ముందు మా ఊరు వెళ్ళిపోవాలి పాప, నీ పేరు ఏమిటి అని అడిగాడతడు. అమల తన పేరు చెప్పి, నేను 16 అణాలు ఇస్తాను, ముందు భోజనం చెయ్యి అని రాత్రికని దాచిన అన్నంలో మజ్జిగ వేసి అతడికి పెట్టింది. అతడు భోజనం చేసి రకరకాల కథలు కబుర్లు చెప్పి అమలను బాగా నవ్వించాడు. ఇంతకు మీ ఊరేదో చెప్పారు కాదు అని అనింది అమల. అప్పుడు అతడు, నీ ఊరే అమలాపురం అంటూ నవ్వాడతడు. అతడు పైన కప్పుకోవడానికి తన తెల్ల పరికిణి ఇచ్చింది అమల.
చిరుగులు కనపడకుండా ఆ పరికిణి కప్పుకొని అతడు, ఇదే ఆదితో మా ఊరు నుంచి నీకు పట్టు పరికిణి కుట్టి పంపుతాను అని అన్నాడు. అమల ఇచ్చిన 16 అణాలు పుచ్చుకున్నప్పుడు అతడి చేతులు వణికాయి, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాప, ఒకవేళ ఏనాడైనా మా ఊరు రావడం జరిగితే మా ఇంటికి తప్పకుండా రా. ఈ వయసులో నీకు అర్థమవుతుందో లేదో కానీ కష్టంలో ఆదుకున్న వాళ్లే నిజమైన స్నేహితులు. చిన్న కాగితం ఇచ్చావంటే నా చిరునామా రాసి ఇస్తాను అని అమల ఇచ్చిన కాగితం మీద తన ఊరు పేరు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. చదువురాని అమల ఆ కాగితాన్ని బట్టల అడుగున భద్రంగా దాచుకుంది. 2 రోజుల తర్వాత ఒక మనిషి పట్టు పరికిణి 100 రూపాయలు తెచ్చి అమలకు ఇచ్చి, అమలాపురం వచ్చినప్పుడు తమ ఇంటికి తప్పకుండా రమ్మని బాబుగారు చెప్పమన్నారు అని అన్నాడు. ఆ 100 రూపాయల్లో 12 అణాలు ఖర్చయ్యేసరికి అమల సవితి తల్లి తిరిగి వచ్చేసింది. ఆమె సంగతి తెలుసుకుని అమల దగ్గర నుంచి మిగిలిన డబ్బులన్నీ తీసుకుంది. ఇది జరిగిన 2 నెలలకు అమల తండ్రి హఠాత్తుగా జబ్బు చేసి చనిపోయాడు. సవతి తల్లి పుట్టిల్లు దూరంగా ఉన్న ఒక పల్లె గ్రామం. వేరే దిక్కులేని అమల సవితి తల్లి వెంట ఆ గ్రామం వెళ్ళిపోయింది. భర్తకు అమల ఇదంతా చెప్పి, పెళ్లి నిశ్చయానికి ముందు మీది అమలాపురం అని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఆయన వల్లే తెలిసి వచ్చింది అని అన్నది. అంతా బాగానే ఉంది, మరి ఆయన పేరు ఇల్లెక్కడో తెలియాలి కదా. నీకు చదువు రాకపోవడంతో ఎంత ఇబ్బందో చూసావా. ఆ స్నేహితుడు నీకు ఇచ్చిపోయిన కాగితం ఇటు తీసుకురా అని అన్నాడు సుదర్శనం. అమల పెట్టె అడుగున పట్టు పరికిణిలో పెట్టి దాచి ఉంచిన కాగితం తీసి భర్తకిచ్చింది. సుదర్శనం అది చదివి పెద్దగా చిటిక వేసి, నీ చిన్ననాటి స్నేహితుడు మరెవరో కాదు, మా నాన్నే అన్నాడు. అమల నిర్ఘాంతపోయింది. వయసు పెరగడంతో పాటు ముఖంలో వచ్చిన మార్పులకు తోడుగా తలంతా తెల్లబడిపోవడంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుడిని గుర్తించలేకపోయింది. సుదర్శనం తండ్రిని పిలిచి కాగితం చూపించి, దీన్ని గుర్తుపట్టగలవా నాన్న అని అడిగాడు. సుదర్శనం తండ్రి ఆ కాగితాన్ని, అమలను 1-2 సార్లు తేరిపారా చూసి, అవును మరి, మాది అసలైన 16 అణాల స్నేహం అన్నాడు సుదర్శనం తండ్రి నవ్వుతూ. నువ్వు ఆనాడు కష్ట సమయంలో నన్ను ఆదుకున్న అమలవేనన్నమాట అంటూ సంతోషం కొద్దీ కళ్ళల్లో ఉబికే నీరును పైపంచితో అద్దుకున్నాడు. మీ స్నేహం మహాగట్టిది నాన్న, 12 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిపింది అన్నాడు సుదర్శనం. కథ మీకు నచ్చింది కదా. నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి కథతో మళ్ళీ కలుద్దాం.